Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to eating related sentences. ఫుడ్కి సంబంధించి లేదా తినడానికి సంబంధించి ఎన్నో రకాల సెంటెన్సెస్ మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం, కానీ వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనలో చాలామందికి తెలియదు. సో మీ అందరి కోసమే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సునీతా విలియమ్స్? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సునీతా విలియమ్స్? సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 40, 59, 60, 55. సో ఆన్సర్ 59. సునీతా విలియమ్స్ గారి ఏజ్ 59 అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, రేగి పండుని ఇంగ్లీష్లో ఏమంటారు? మనందరికీ రేగి పళ్ళు తెలుసు కదా, ఆ రేగి పండుని ఇంగ్లీష్లో ఏమని అంటారని నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగాను. ఆన్సర్ వచ్చేసి జూజూబీ ఆర్ వైల్డ్ ప్లమ్. జూజూబీ ఆర్ వైల్డ్ ప్లమ్, ఈ రెండింట్లో ఏది చెప్పినా కరెక్టే. లాస్ట్ వీడియోలో ఆప్షన్స్ ఇచ్చాను కదా, సో దీనిలో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేశాను. ఈరోజు మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, సొరంగం. సొరంగంని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తాం, లేదా సొరంగం అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటి అలా కూడా చెప్పొచ్చు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, లేదా ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు గనక తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, నేను ఇంత పుల్లగా తినలేను. తినడానికి సంబంధించి ఇలా కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఐ కాంట్ ఈట్ సంథింగ్ దిస్ సవర్. ఐ కాంట్ ఈట్ సంథింగ్ దిస్ సవర్. సవర్ అంటే పుల్లగా అని. ఫర్ ఎగ్జాంపుల్, హౌ కెన్ యూ ఈట్ ఇట్ ఇఫ్ ఇట్స్ సో సవర్, ఆర్ హౌ కెన్ యూ ఈట్ ఇట్ ఇఫ్ ఇట్ ఈజ్ సో సవర్. అంటే ఇంత పుల్లగా ఉంటే ఎలా తినగలుగుతున్నావు, లేదా ఎలా తినగలుగుతావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ వెరీ సవర్ అండ్ ఆల్సో వెరీ సాల్టీ. ఇట్ ఈస్ వెరీ సవర్ అండ్ ఆల్సో వెరీ సాల్టీ అంటే ఇది చాలా పుల్లగా మరియు వెరీ సాల్టీ అంటే చాలా ఉప్పగా ఉంది, లేదా ఇది చాలా పుల్లగా ఉప్పుగా ఉంది అని. అలా ఉంటే అస్సలు తినలేం కదా. సో ఫుడ్కి సంబంధించి ఇలా కూడా మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను టైంకి తినలేకపోతున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ కాంట్ ఈట్ ఆన్ టైమ్. ఐ కాంట్ ఈట్ ఆన్ టైమ్ అంటే నేను టైంకి తినలేకపోతున్నాను అని. ఫర్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ క్విక్లీ ఐ ఫినిష్ వర్క్, I can't eat lunch on time. No matter how quickly I finish work, I can't eat lunch on time. అంటే నేను పని ఎంత త్వరగా ఫినిష్ చేసినా, లేదా నేను పని ఎంత త్వరగా పూర్తి చేసినా సరే భోజనం టైంకి చేయలేకపోతున్నాను అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈదర్ వే యూ షుడ్ ఈట్ ఆన్ టైమ్ స్టార్టింగ్ టుమారో, ఆర్ ఎనీవే యూ షుడ్ ఈట్ ఆన్ టైమ్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. అంటే ఏది ఏమైనప్పటికీ నువ్వు రేపటి నుంచి టైంకి తినడం అలవాటు చేసుకోవాలి అని. మనకు బాగా కావాల్సిన వాళ్ళ దగ్గర ఇలా చెప్తూ ఉంటాం కదా. థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఉదయం నుండి ఏమీ తినలేదు. ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. అంటే నేను ఉదయం నుండి ఏమీ తినలేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ వర్క్ వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ వర్క్ వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్ అంటే నువ్వు ఉదయం నుండి ఏమీ తినకుండా పని చేస్తూ ఉంటే ఇదే జరుగుతుంది, లేదా ఇలాగే జరుగుతుంది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ స్టార్ట్ ఆఫ్టర్ ఈటింగ్ ఫస్ట్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ స్టార్ట్ ఆఫ్టర్ ఈటింగ్ ఫస్ట్ అంటే నువ్వు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఫస్ట్ తిని తర్వాత మొదలుపెట్టు అని. ఇలా మనం చాలా రెగ్యులర్గానే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్, తిన్న తర్వాతనే ఎనర్జీ వస్తుంది, ఆ తర్వాత ఏదైనా పనులు చేసుకోవాలి అని. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో,
నేను అన్నీ వండేశాను, త్వరగా తిను. పిల్లలతో ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఇన్ ఇంగ్లీష్, ఐ కుక్డ్ ఎవ్రీథింగ్, యూ ఈట్ ఇట్ క్విక్లీ. ఫర్ ఎగ్జాంపుల్, I finished cooking very quickly today. If you are hungry, eat now. I finished cooking very quickly today. If you are hungry, eat now. అంటే నేను ఇవాళ వంట త్వరగానే పూర్తి చేశాను, నీకు గనక ఆకలి వేస్తే తిను, లేదా నీకు ఆకలిగా అనిపిస్తే ఇప్పుడే తిను అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ టేక్ అనదర్ 15 minutes to cook. Would you mind waiting a while? It will take another 15 minutes to cook. వుడ్ యూ మైండ్ వెయిటింగ్ ఏ వైల్? అంటే వంట పూర్తవ్వడానికి ఇంకా పావుగంట లేదా 15 నిమిషాల సమయం పడుతుంది, నువ్వు ఏమీ అనుకోవు కదా. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తిన్న తర్వాత నీ పని చేసుకో. తిన్న తర్వాత నీ పని చేసుకో. డూ యువర్ వర్క్ ఆఫ్టర్ ఈటింగ్. డూ యువర్ వర్క్ ఆఫ్టర్ ఈటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఈట్ ఏ లిటిల్ బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీ వర్క్. ఐ ఈట్ ఏ లిటిల్ బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీ వర్క్ అంటే నేను ఏ పనైనా మొదలు పెట్టే ముందు కాస్త ఏదైనా తింటాను అని. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా, ఎనర్జీ కోసం ఫస్ట్ తిని తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ దిస్ మార్నింగ్, సో ఐ ఫీల్ వెరీ లెథార్జిక్. I haven't eaten anything since this morning, so I feel very lethargic. అంటే నేను ఈరోజు ఉదయం నుండి అసలు ఏమీ తినలేదు, అందుకే నాకు చాలా నీరసంగా ఉంది అని. ఫుడ్ తినకపోతే నీరసంగానే ఉంటుంది కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను కడుపు నిండా తినేసాను. తినని వాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఐ ఎయిట్ మై ఫిల్. మై ఫిల్ అంటే కడుపు నిండా లేదా నా కడుపు నిండా అని. ఫర్ ఎగ్జాంపుల్, మై స్టమక్ ఈజ్ కంప్లీట్లీ ఫుల్, సో ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్. మై స్టమక్ ఈజ్ కంప్లీట్లీ ఫుల్, సో ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్ ఎల్స్ అంటే నా కడుపు చాలా నిండిపోయింది, నేను ఇంకా ఏదీ తినలేను అని. ఫుల్గా తిన్నప్పుడు ఎవరైనా బలవంతం చేసినప్పుడు ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, no matter how much you annoy me, I can't eat more than this. No matter how much you annoy me, I can't eat more than this అంటే నువ్వు నన్ను ఎంత విసిగించినా సరే నేను ఇంతకంటే ఎక్కువగా తినలేను అని. ఐ కాంట్ ఈట్ మోర్ దెన్ దిస్ అంటే నేను ఇంతకంటే ఎక్కువగా అసలు తినలేను అని. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అస్సలు ఏమీ తినాలని లేదు. అసలు ఏమీ తినాలని లేదు. ఇన్ ఇంగ్లీష్, I don't want to eat anything at all. I don't want to eat anything at all. For example, I don't feel like eating anything at this time, so don't bother me. I don't feel like eating anything at this time, so don't bother me. అంటే నాకు ఈ సమయంలో ఏమీ తినాలని లేదు, సో నన్ను విసిగించొద్దు లేదా నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ దీస్ డిషెస్ ఎట్ ఆల్, దట్స్ వై ఐఎమ్ నాట్ ఈవెన్ హంగ్రీ. ఐ డోంట్ లైక్ దీస్ డిషెస్ ఎట్ ఆల్, దట్స్ వై ఐఎమ్ నాట్ ఈవెన్ హంగ్రీ అంటే నాకు ఈ కూరలేవి నచ్చలేదు లేదా నాకు ఈ కూరలేవి అస్సలు నచ్చలేదు, అందుకే నాకు ఆకలిగా కూడా లేదు అని. మనకు ఇంట్లో చేసిన కూరలు నచ్చకపోతే ఈ మమ్మీ దగ్గర ఇలా చెప్తూ ఉంటారు కదా. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ముందు తిను తర్వాత గొడవపడు. ముందు తిను తర్వాత గొడవపడు. యూ ఈట్ ఫస్ట్ దెన్ ఫైట్. యూ ఈట్ ఫస్ట్ దెన్ ఫైట్. ఫర్ ఎగ్జాంపుల్, I don't like it at all if you argue about everything without eating. I don't like it at all if you argue about everything without eating అంటే నువ్వు తినకుండా ప్రతి విషయానికి ఇలా గొడవ పడుతూ ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు అని. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ ఏ లిటిల్ కిడ్, సో స్టాప్ డూయింగ్ ఆల్ దిస్ అండ్ బీ ఓకే. యు ఆర్ నాట్ ఏ లిటిల్ కిడ్, సో స్టాప్ డూయింగ్ ఆల్ దిస్ అండ్ బీ ఓకే అంటే నువ్వు చిన్న పిల్లాడివి లేదా నువ్వు చిన్న పిల్లవేమీ కాదు, ఇవన్నీ చేయడం ఆపేసి సరిగ్గా ఉండు. అండ్ బీ ఓకే అంటే సరిగ్గా ఉండు అని అర్థం. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అంటే తెలుసు కదా తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోలోని ప్రతి ఒక్క సెంటెన్స్ని మీరు కనుక రెగ్యులర్గా ఫాలో అయితే యూ విల్ బికమ్ ఏ బెస్ట్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.